నేనైతే వార్ 2 చూసా. వార్ 2 అయితే అయన్ ముఖర్జీ టాలీవుడ్ కోసం ఎన్టీఆర్ కోసం టాలీవుడ్ మూవీ తీసినట్టు అనిపించింది. ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది. యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ అంటే వాళ్ళ హీరో డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా తెలుగు హీరోకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం బాలీవుడ్ సినిమా చాలా రేరు. చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే డ్యాన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఏదైనా కూడా పక్కాగా హృతిక్ రోషన్ మ్యాచ్ చేస్తున్నట్టే ఎన్టీఆర్ని చూపించాడు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించలేదు. ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ అయితే కనిపించింది. హృతిక్ రోషన్ కూడా అంత ఎలివేషన్స్ ఇవ్వలేదు ఎందుకంటే వార్ 1లో చూసుకుంటే మనకి హృతిక్ రోషన్కి ఎలివేషన్స్ ఉంటాయి. సో ఆదిత్య చోప్రా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పాడు ఏమని, ఆదిత్య చోప్రా నాకు మాట ఇచ్చాడు, ఎక్కడ కూడా సరి సమానంగా చూపిస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది. హృతిక్ రోషన్ కూడా అక్కడ అంత డామినేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే హృతిక్ రోషన్ కోసం ఎన్టీఆర్ కొంచెం తగ్గే యాక్ట్ చేస్తాడు, ఒక మెట్టు తగ్గుతాడు అనుకున్నా, కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ తగ్గలేదు. ఎమోషన్ సీన్స్ కానివ్వండి. ట్విట్టర్లో మార్నింగ్ నుంచి ఫ్లాప్ టాక్ అని చెప్పి లేదు ఫ్లాప్ టాక్ అయితే లేదు బ్రో. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు, ఎందుకంటే కంటిన్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఇటు వచ్చి సాంగ్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ని, మిగిలినంత కూడా సినిమా పర్ఫెక్ట్. చాలా వార్ 2 అయితే హిట్, కంప్లీట్ హిట్. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇలా కాల్ రాకేసి చెప్పుకోవచ్చు. అందులో అంతమంది అంటే నేను కూలీ చూడలేదు, అందులో అంతమంది ఉన్నా ఇందులో వీళ్ళిద్దరూ సరిపోదు. కొంచెం ఏమంటారు, ట్రైలర్లో చూపించాడు కదా వాటర్లో చేజింగ్ సీన్, అది కొంచెం అంత అనిపించదు, కానీ మిగిలినంతా పర్ఫెక్ట్గా ఉంది. అన్న ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. నాకైతే మూవీలో సింపుల్గా చెప్తున్నా ప్లస్ పాయింట్స్, ఇద్దరి హీరోల ఇంట్రొడక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డ్యాన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ రీసెంట్ టైంలో నాకు నచ్చిన మూవీ ఏంటంటే ఇదే అని చెప్పచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ మూవీలో నేను చూశాను. ప్రతి మూవీలో నాకు క్లైమాక్స్ అనేది డిసప్పాయింట్ చేసేది, బట్ ఈ మూవీకి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అయితే అనిపించింది. తారక్ అన్నకి అండ్ అన్న ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, మీకైతే అన్న అన్నట్టు బొమ్మ అయితే అదిరిపోయిందన్న. బాలీవుడ్ ఫిలిమ్స్ నేను ఇంతవరకు ఎప్పుడు ఏ మూవీ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ట్విట్టర్లో అంతా ఫ్లాప్ అని చెప్తున్నారు సినిమా వార్ 2. ఏమంటారు విక్రమ్? ట్విట్టర్లో అందరూ పోస్ట్ చేస్తున్నారు వార్ 2 ఫ్లాప్ అని చెప్పి. ఎవడని చెప్పాడు వార్ 2 ఫ్లాప్ అని? వార్ 2 ఫ్లాప్ అంటే వానికి సినిమా ఇవ్వడం రాదు అన్న. నేను ఒకటి చెప్తున్నా, మంచి ఉన్న సినిమాని ఫ్లాప్ అని, చెత్త ఉన్న సినిమాని తోపని అంటే మాత్రం నిజంగా ఆడియన్స్ అసలు థియేటర్లకే రావట్లేదు. ఇప్పుడు ఇట్లాంటి చెత్త కామెంట్స్లు పెడితే మాత్రం నిజంగానే రారు. కింగ్డమ్కి చెప్తున్నా కదా, పిచ్చగుండ్ల సినిమా అది. అట్లాంటి సినిమాని తోపు తురమని చెప్పి 100 కోట్లు కలెక్ట్ చేశారు. మంచిగా ఉన్న సినిమాలేమో పక్క పెడుతున్నారు. 8 వసంతాలు ఒకటి చిన్న మూవీ అన్న, అది ఎంత బాగుంది స్క్రీన్ ప్లే. అవి ఏవైనా ఓటీటీలోకి వస్తేనే వాటి వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఒక కమర్షియల్ మూవీలో ఏం కావాలి, ఒక యాక్షన్ మోడ్లో ఏం కావాలి, ఒక మల్టీ స్టారర్ ఫ్యామిలీ మోడ్లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే ఇద్దరు మల్టీ స్టారర్లు యాక్షన్ మోడ్లో తీస్తే వార్ 2. మీకు కావాల్సినంత యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్ అండ్ ఇంటరాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ ఇంకేం కావాలి? ఇంతకన్నా కొన్ని మైనస్లు ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కానీ, బీజిఎం కానీ, తర్వాత సాంగ్స్ కానీ. ఎందుకంటే బాలీవుడ్ ఫిలిం కాబట్టి మనకు తెలుగు ఆడియన్స్కి యాప్ట్ అవ్వరు. అదే అక్కడ కొంచెం తెలుగు ఆడియన్స్కి యాప్ట్ అయ్యేలా తెలుగు లిరిసిస్ట్ని పెట్టుకొని తీస్తే బాగుండేది. బట్ నేను చూసినంత వరకు అయితే, ఇది నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా అయితే చెప్పట్లే అన్న, ఒక సినిమాటిక్ లవర్గా, సినిమాటిక్ వ్యూవర్గా చెప్తున్నా, సినిమా అయితే నాకైతే అదిరిపోయింది. మేబీ వాళ్ళు బాలీవుడ్ ఫిలిమ్స్ని ఇదివరకు చాలా చూసి ఉంటే వాళ్ళకి సోసోగానే అనిపించవచ్చు. బట్ నేను చూసినంత వరకు అయితే యాక్షన్ సీక్వెన్సెస్ 2-3 సీన్స్ ఉన్నాయన్న, ఒక ట్రైన్ ఎపిసోడ్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ సీన్స్ కానీ, లిటరల్గా క్లైమాక్స్ ఒక 20 మినిట్స్ అసలు ఏం జరుగుతుంది, సీట్లోకి వెళ్ళి అయితే లెవరన్న మీరు అంత సినిమాటిక్గా తీశారు సినిమాని అయితే. తారక్ అన్న, సింపుల్గా చెప్తున్నా, తారక్ అన్న ఫ్యాన్స్కి సినిమా అయితే అదిరిపోయింది. ఇద్దరు కలిసిన డ్యాన్స్ అయితే సాంగ్ వల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. బట్ గ్రేస్ అయితే ఇద్దరిది అయితే ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సాంగ్స్ ఒక్కటి మైనస్ అని చెప్పచ్చు సినిమాకి. టికెట్ ప్రైజెస్ మొత్తానికైతే తెలంగాణకి ఫైట్ చేసి నార్మల్ రేట్స్ అయితే పెట్టారు ఈ సినిమాకి అండ్ కూలీకి కూడా. సో ఈ వీకెండ్కి నేను ఇంకా కూలీ చూడలేదు, కూలీ కూడా పాజిటివ్ టాక్ వస్తుంది.
సో నేనైతే ఈ వీకెండ్కి మంచి ఇవాళ ఒక వార్ 2 లేదంటే రేపు వార్ 2 చూసి ఎల్లుండి కూలీ చూసి ఈ వీకెండ్ని మాత్రం ఆడియన్స్ అయితే పిచ్చి పిచ్చిగా చిల్లేవండి. ఇదైతే మాత్రం పక్కా. ఎన్టీఆర్ గారు యాక్టింగ్లో అయితే అసలు ఎన్టీఆర్ గారు తీయాల్సిన సినిమానా ఇది అని చూసుకుంటే దానికి డబుల్ ఇంపాక్ట్ కనిపించారు. కోర్ ఎంత తీసుకెళ్లారు ఇప్పుడు అర్థమైంది. ఎన్టీఆర్ బాలీవుడ్లోకి కోర్ ఎంత తీసుకెళ్లారో ఈ సినిమాతో అర్థమైపోయింది. ఇక మనోడికి బాలీవుడ్లో మంచి పేరు అయితే మంచి క్రేజ్ అయితే వస్తుంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ సలాం సాంగ్ అయితే మంచి కొరియోగ్రాఫర్కి అయితే చేయించుకోవడం జరిగింది. అందరికీ మెచ్చే విధంగా ఈ వార్ 2 సినిమా తీసుకోవడం జరిగింది. చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా అండి. సినిమా అందరికీ చూడండి, అందరికి నచ్చుతుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి 3 నుంచి 3.5 వరకు ఇవ్వచ్చు. అందరూ చూడండి. జై ఎన్టీఆర్, జై వార్. సినిమా ఫ్లాప్ అని చెప్తున్నారు కదా, చెప్పు తీసి కొడేస్తాను. ఎవడైనా కానీ ఎదవ సినిమా ఫ్లాప్ అన్న ఎవడైనా కానీ నా దగ్గర తీసుకురండి, కొట్టేసి 10,000 ఇస్తున్నాడు. సిగ్గు సర్వణ ఎదవైతే ఇలా మాట్లాడవడం. ఎందుకంటే ఋతిక్ రోషన్ డామినేట్ ఈజీగా చేశాడు ఎన్టీఆర్. ఎందుకు చేశాడంటే అక్కడ ఋతిక్ రోషన్ గారు హైట్ కనపడ్డాడు కానీ ప్రజెంటేషన్ లేదు. ఎన్టీఆర్ గారు హైట్ తక్కువనే ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా నచ్చలేదన్న కూడా ఎవడన్నా ఉంటే గాడితో సమానం. హీరోయిన్ లేదు, మా హీరోకి హీరోయిన్ లేదు, అదే మైనస్ సినిమాకి. ఒక జాన్వీ కపూర్ పాపని తెచ్చి ఒక మన సాంగ్ పెడితే బాగుండు, అది ఒకటే మైనస్. కానీ సినిమాలు అన్ని ప్లస్లే, ఏది తక్కువ చేయలేదు, అన్ని ఎక్కువ చేసాడు. అందరికీ మెచ్చే విధంగా సినిమా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది తమ్ముడు. ఒక దేశం కోసం కొట్లాడారు, ఇద్దరు ఫ్రెండ్స్ దేశం కోసం కొట్లాడారు, అదే స్టోరీ. మరి సేమ్ టైంలో కూలీ కూడా రిలీజ్ అవుతుంది, ఎలా ఉండొచ్చు మరి? తెలుగు ఆడియన్స్ ఏ సినిమాకి వెళ్తే మంచిది? నాకు తెలిసి 100% వార్ 2కి వస్తారు. ఎందుకంటే సినిమా ఆ లెవెల్లో ఉంది. కూలీలో ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా, మరి దానికి పోవచ్చు కదా. నేను తీసుకోలేదు, సినిమాని చూడలేదు. కూలింగ్ లో ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా, దానికి పోవచ్చు కదా. వార్ 2కి పోతారంటే వార్ 2లో నీకు ఇద్దరు మంచి హీరోలు ఉన్నారు, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న హీరోలు. అలాగని చెప్పి రజనీకాంత్ గారు తక్కువ చేయడం లేదు. ఎందుకంటే రజనీకాంత్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ హీరో. ఒక 50 సంవత్సరాలు ఇప్పుడుతో 50 సంవత్సరాలు అయింది. దాన్ని తక్కువ చేయలేదు. దేని చూడవలసిన దాన్ని చేస్తారు. ఇది మంచిగా హిట్ అవుతుంది సినిమా, అది కూడా మంచిగా హిట్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఏదేమైనా కానీ 2 సినిమాలు బాగుంటాయి కదా, అందరూ చూస్తారు. నాకైతే వార్ 2 అయితే బాగా నచ్చింది. ఈ సినిమా కూడా చూసిన తర్వాత అప్పుడు నేను దానికోసం మాట్లాడాలి. ఇప్పటికైతే వార్ 2 సినిమా అయితే నాకు బాగుంది. వార్ 2 అయితే నాకు బాగా అనిపించింది అన్న సినిమా. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చూపించిన విధానం కానీ, ఎన్టీఆర్ నా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం స్పై మూవీలు ఎలా చేస్తారు, ఎలా చూపిస్తారు అనిపించింది. ఋతిక్ రోషన్ కన్నా బాగా చూపించారు సినిమాలో, చాలా బాగా చూపించారు. ఇట్లా సినిమా ఫ్లాప్ అని ట్రోల్ చేస్తున్నారు కదా. లేదన్నా, అంటే సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకోలేం కానీ చూసినంతసేపు జస్ట్ బోర్ కొట్టలేదు అంతే. ఏదో అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ లేదా ఒక అంటే స్పై మూవీస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు. ఎందుకంటే పఠాను, వారు ఇలాంటి మూవీస్ ఉన్న స్టోరీనే ఉంటుంది, అదే స్క్రీన్ ప్లే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఇద్దరు హీరోలు స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఆ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్సులు, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి అన్న సినిమాలు. చెప్పుకోదగ్గ ఏమన్నా చెప్పుకోవాల్సిన విధంగా ఉంది. ఇంకా కేరాధ్వని కోసం మాట్లాడుకుంటే సినిమాలో ఆవిడ కోసం చెప్పుకోదగ్గ ఏమీ లేదు, సినిమాలో కూడా ఏమి ఇవ్వలేదు. ఇంకా ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా ఎక్కడ మైనస్ లేదు. ఎంట్రన్స్ సీన్ కావచ్చు, ఇంటర్వెల్ సీన్ కావచ్చు, అంటే ఇద్దరికే నెగిటివ్ షేడ్స్ ఉంటాయి సినిమాలో, పాజిటివ్ చేస్తుంటాయి. బట్ ఇద్దరు పోటీ పడి నటించారు. కాదు ఎన్టీఆర్ అన్న సీన్స్ అయితే మాత్రం మంచి హాయిగా మంచి గూస్ బంప్ సీన్స్ చూపించారు. ఇంకా ఋతిక్ రోషన్ ఏంటంటే జస్ట్ ఆయనకి అలవాటైన ఫ్యాన్ చేసే కాబట్టి నార్మల్గా రెగ్యులర్గా ఆయన నటించడం, ఆయన సీన్స్ కూడా రెగ్యులర్గానే ఉంటాయి. బట్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం బీజిఎం కావచ్చు, ఆ సీన్ కంటెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు పెరిగిపోద్ది అనమాట. ఆయన వచ్చిన సీన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్స్ కావచ్చు, ఆయన అయితే చాలా బాగా డీల్ చేశారు. బట్ క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్. ప్రతి సీన్లో ఇద్దరు కొట్టుకుంటారు. ఆ ఫైట్ సీన్స్లో కూడా అంటే ఇద్దరికి ఎన్టీఆర్ తక్కువ కాదు, హైట్లో కావచ్చు, వెయిట్లో కావచ్చు, ఎక్కడ మనోడు చిన్నపిల్లడు కాదు అన్న దాన్ని బాగా చూపించారు. అంటే మేము కూడా సినిమాకి వెళ్ళే ముందు ఆయన అంత ఉంటాడు, ఈయన ఎంత ఉంటాడు, ఎలా చూపిస్తారు అనిపించింది. బట్ స్క్రీన్ ప్రజెన్స్గా ఇద్దరు మీద మాత్రం చాలా బాగా చూపించడం అంత బాగా చూపించారు. ఆయన యాక్షన్ సీక్వెన్స్లో కావచ్చు, ఎంట్రన్స్ సీన్ కావచ్చు, అంతా కూడా చాలా బాగా చూపించారు. అంటే యాక్షన్ సీక్వెన్స్ కోసం, ఎన్టీఆర్ యాక్టింగ్ కోసం, సాంగ్ డ్యాన్సుల కోసం అయితే సినిమాకి వెళ్ళొచ్చు అన్న. అంటే సూపర్ రికార్డులు అంటే 2 కాలర్లు ఎగరేసేంత సినిమా కాదు కానీ ఓకే, బోరు కొట్టగానే జస్ట్ ఓకే ఒక హిట్గా చెప్పుకోవచ్చు అంతే సినిమా. అంటే బాలీవుడ్ ఎంట్రీ అయితే మాత్రం మరీ అందరిలాగా కొంచెం తేలికగా కాకుండా కొంచెం గట్టిగానే ఇచ్చాడని చెప్పుకోవచ్చు అంతే. డ్యాన్స్ బాగుంది, ఇద్దరి మధ్యన కూడా డ్యాన్స్ చాలా బాగుంది. కాకపోతే ఋతిక్ రోషన్ అంటే మీకు తెలియదు ఏమో, చాలా ఈజీగా వేస్తాడు స్టెప్స్. మనోడు ఏంటంటే ఒళ్ళు ఓనం చేసి చేస్తాడు. కాకపోతే ఇద్దరినే కూడా చూసినంతసేపు కూడా ఒక మైనస్ ఒక ప్లస్ అని కదా ఏం అనిపించలేదు. ఇద్దరు డ్యాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అదే ఆ సాంగ్, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఎన్టీఆర్ యాక్టింగ్, ఈ 3 అయితే సినిమాలో చాలా బాగున్నాయి. అదైతే నేను ఎప్పుడు మైనస్ అని. ఎందుకంటే
చెప్తున్నాను, కూలీ ఏంటి వాచ్ ఏంటి, కూలీకి అక్కడ 180 రూపాయలు తమిళ్లో, ఎక్కడైతే 300 రూపాయలు 400 రూపాయలు. అంటే మన వాళ్ళకి ఏంటంటే అలవాటు చేస్తారు సినిమాలు, అంటే 400 పెడితే చూస్తారు, లేదంటే 300 పెట్టినా చూస్తారు, బానిసలు చేస్తారు. ప్రతి ఒక్కరు టాలీవుడ్ గ్రేట్ అంటే టాలీవుడ్ గ్రేట్ దేనికి, వాళ్ళు పెంచిన రేట్లు మనం ఇస్తున్నాం కాబట్టి టాలీవుడ్ రేటు, మిగతా వాళ్ళు అలా ఇవ్వరు కదా. సో ఆ విధంగా టికెట్ రేటు కోసం అయితే ఎప్పుడు కొరత. మన సినిమాలకి ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు, పుష్ప లాంటి సినిమాలకి భారీ బడ్జెట్ అయినా పెంచుకోవచ్చు. బట్ ఇలాంటి సినిమాల కోసం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఎంత నాలుగు వచ్చే కలెక్షన్లు ఎక్కువగానే ఉంటాయి, సినిమాలు కూడా భారీగానే తీసుకుంటారు. బట్ అదర్ రాష్ట్రాల సినిమాలకు కూడా మనకి కూడా మనల్ని కట్టమంటే ఎలాగన్నా. ఇంకా తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, బాలీవుడ్లో కూడా తక్కువ, బట్ ఇక్కడ ఎక్కువ. ఏమనంటే నాగవంశీ గారు మీరు సినిమాకి వెళ్ళరా, లేదంటే 1500 మీరు యూఎస్లోకి వచ్చి పెట్టరా అంటే ఆయనకు ఉంది కాబట్టి యూఎస్లో ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ కృష్ణ గారికి వస్తే తెలుస్తుంది, విశ్వగూడకి వస్తే తెలుస్తుంది, ఒక పంజాగొట్లో నీకు బిర్యానీ తింటే తెలుస్తుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే టికెట్ రేట్లు అనేది అంత పెంచడం అనేది తక్కువ కాదన్న. భారీ బడ్జెట్ సినిమాలకు పెంచితే అది గ్రాండియర్ ఉంది, మంచి కథ ఉంది అనుకోవచ్చు. బట్ అదర్ దేశాల సినిమా, అదర్ రాష్ట్రాలు కూడా సినిమాలకు పెంచాలంటే ఇది రాంగ్ అన్న, రాంగ్ అంతే. అది మన రితిక్ రోషన్ గారు ఏంటంటే ఇంకా కాన్సెప్ట్ ఇండియా కోసం చావాలి, ఇండియా కోసం బతకాలనే కాన్సెప్ట్. ఆయన యాక్చువల్గా మన రితిక్ రోషన్ గారికి ఫ్యామిలీ లేదు, అండ్ మన ఎన్టీఆర్ గారికి ఫ్యామిలీ లేదు, ఇందులో ఫ్యామిలీ చూపించలేదు. వాళ్ళిద్దరూ ఒక అంటే దొంగ లేదు, ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, రితిక్ రోషన్ గారికి హీరోయిన్ ఉంది. ఇందులో ఇద్దరు అనాథలే, ఇద్దరు దొంగల్లాగా ఉంటారు. పోలీస్ కూలీ పవర్ అన్నట్టు కూలీ మూవీ చూశాడు మనోడు, ఎన్టీఆర్ మూవీ చూశాడు. తండ్రి కొడుకులకు పోటీ పెట్టారు, ఎవరన్నా ఉన్నారంటే అది బాగా వాడుకున్నారంటే. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ కొట్టారు, తమిళ వాళ్ళు నాగార్జున పెట్టి 1000 కోట్ల సినిమా తీశారు. ఒకటే చెప్తున్నాను, కూలీ వారు 2 చూడండి, 2 బ్లాక్ బస్టర్ మూవీస్, రెండిటికి ఒకటే రెస్పాన్స్ వస్తుంది. సైమాన్ క్యారెక్టర్ అంటే పడిపోయింది ఇండియన్ బాక్స్ ఆఫీస్కి. విలన్ అంటే నాగార్జుననే. వార్ 2లో డామినేషన్ చేసింది ఎవరైనా ఉన్నారంటే జూనియర్ ఎన్టీఆర్. మనోడు చూశాడు, నాకు స్టోరీ చెప్పాడు. హర్ష ప్రభాస్, నేను రవి రవి నా పేరు చెప్పు, హర్ష ప్రభాస్ ఇన్సైడ్ రవి మ్యాజిక్ రవి హర్ష. చెప్తున్నా చూడు, 100% చెప్తున్నా. కూలీ సినిమా అండ్ వార్ 2 సినిమా ఒకే రోజు రిలీజ్ చేయడం వల్ల మాకు డిసప్పాయింట్ లో ఉన్నాం. ఒక 1 డే గ్యాప్ ఇచ్చినా అయిపోవు. కానీ ఇంకొకటి ఓజీ ఒక రోజే ఉంది, అఖండ ఒక రోజే ఉంది. ఆ రోజు కూడా చచ్చిపోతారు పబ్లిక్ లో. ఈ రోజు నేను చెప్పేదేనండి, తెలుగు వాళ్ళు ఎంత పై స్థాయికి ఎదిగారో బాహుబలి తోటి, ఈ సినిమాతో చూడండి. నాగార్జున గారిని ఎక్కడ చూపెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కడ చూపెట్టారో చూడండి. ఎందుకంటే బాలీవుడ్లో తెలుగు వాళ్ళు లేని సినిమా లేదన్నట్టు వాటు తీశారు. కోలీవుడ్ వాళ్ళకి విలన్గా ఒక తెలుగుని పెట్టకపోతే బాగోదు అన్నట్టు 8 సార్లు చెప్పి మరీ మన నాగార్జున్ని పెట్టారు. వేరే లెవెల్ మూవీస్ బ్రో, ఇచ్చి పడేశారు. తెలుగు వాళ్ళ పవర్ ఏంటో చూపెట్టారు. తెలుగు గడ్డ మీద అదే ఇచ్చి పడేశారు నాగార్జున గారు. అందరు చెప్తున్నా, ఆడియన్స్ అందరు చెప్తున్నాను, మీరు సినిమాకి వస్తే ఒక ½ అన్ అవర్ ముందు రండి. పార్కింగ్ ఇబ్బంది అవుతుంది, మొత్తం హౌస్ఫుల్ పార్కింగ్. మీరు వచ్చే వాళ్ళు చెప్తున్నా పార్కింగ్ చూసుకొని రండి, బిఫోర్ రండి. అన్న వార్ 2 కూలీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు సినిమా చెప్పండి అన్న. ఒకటే చెప్తున్నానా, నాకు రజనీకాంత్ అంటే ఇష్టపడతా, రితిక్ రోషన్ అంటే ఇష్టపడతా, ఎన్టీఆర్ అంటే ఇష్టపడతా. అంటే ఒకరికి మనం తక్కువ చెప్పాం, ఒకరికి తక్కువ చెప్పాం. ఇండస్ట్రీ అంటే అందరు ఇష్టపడతా, నేను ఒకరికి తక్కువ. అది ఇద్దరిది బాగుండాలి, ఇద్దరు బ్లాక్ బస్టర్ కొట్టాలి అని నేను నా ఒపీనియన్ అన్న. అంటే ఒకరికి తక్కువ అంటే కథ ప్రకారంగా కూలీ అంటే ఒక యాక్షన్ మూవీ అది. అంటే ఒక నాగార్జున గారి యాక్టింగ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే నాగార్జున యాక్టింగ్ అంటే మనం ఇప్పటిదాకా హీరో లెక్క చూస్తాం, ఇలా ఒక విలన్ యాక్టింగ్ చూస్తాం. నాగార్జున గారి ఒక డిఫరెంట్గా చూస్తాం, అంటే మనం డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం నాగార్జున గారు. ఇలా ప్రతి ఒక్క ఆమిర్ ఖాన్ గారు కానీ, మన ఉపేంద్ర గారు కానీ, ఉపేంద్ర యాక్టింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, నా ఫ్యాన్ ఉపేంద్ర చాలా ఇష్టపడతా. నువ్వు నా పెద్ద ఫ్యాన్ నీకు ఉపేంద్ర గారికి. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ బాగా చేసినావు. ఆమిర్ ఖాన్ గారు కానీ, అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేసిరు. అంటే కూలీ అంటే మన రజనీకాంత్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక భాష మూవీ ఎట్లా చూస్తాము అప్పట్లో, మళ్ళీ భాష తర్వాత అంటే మళ్ళీ ఒక కూలీ అని చెప్పొచ్చు. అంటే ఈ ఏజ్లో కూడా ఆయన యాక్టింగ్ చేస్తున్నట్టే మామూలు మాట కాదు, ఎవరు కూడా చేయరు అట్లా, అంత బాగా చేసిండు మన రజనీకాంత్ గారు. అంటే మన నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అన్న. కూలీ మాత్రం ఎక్కడ బోరింగ్ లేదు. రజనీకాంత్ గారి ఫ్యాన్స్కి అంతా పెద్ద పండుగ. ఇంత ఈ ఏజ్లో కూడా తీసినట్టు గ్రేట్ అనుకోవాలి, సూపర్. అన్న వార్ 2 ఎలా ఉంది సినిమా? సో కొంచెం యావరేజ్ టు అబవ్ యావరేజ్ అనిపించింది అన్న. సో మెయిన్గా ఇదేంటంటే వాళ్ళు కంప్లీట్గా యాక్షన్ బ్లాక్స్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళిపోయారు అనిపించింది, కానీ ఎక్కడ ఒక మంచి ఎమోషన్ పెడదాం అనేది కనిపించలేదు. కాకపోతే వాళ్ళ వైర్ ఆఫ్ మూవీస్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే వాటికంటే బెటర్ స్టోరీ, కానీ ఎందుకో సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారు అనిపించిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ యాక్షన్ బాక్స్ కూడా చాలా లెంతీగా అనిపించాయి. తనకి ఏదైతే సైతాన్ అని ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టారో అది నెక్స్ట్ లెవెల్ ఉంది. తన ఇంట్రోకి అయినా లేదంటే క్లైమాక్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కాకపోతే ఇక్కడ అంతా రిపీటెడ్గా
అదే రిపీట్ అవుతుంది అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా గుర్తుపెట్టుకున్నంత ఇదైతే ఎక్కడ లేదు. యాక్షన్ బ్లాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే కొంచెం ఎమోషన్ అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. యాక్షన్ బ్లాక్స్ అన్ని కొంచెం లాగ్ అనిపించింది. లాగ్ అని కాదు కానీ డ్రాగ్ చేశారు, ఒక పెద్ద మేబీ లెంత్ కోసం ఏమో కానీ లాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఉన్న యాక్షన్ బ్లాక్స్ కూడా అన్ని రొటీన్ లాగా అనిపించాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడ మనం చూసిన ఫీలింగ్ వచ్చింది తప్ప ఎక్కడ ఒక ఇన్నోవేటివ్ గానీ కొత్తగా కానీ ఎక్కడ అనిపించలేదు. ఏంటంటే కూలీ మొత్తం సౌత్ లో చూసుకుంటుంది, వారు మొత్తం నార్త్ లో చూసుకుంటారు. ఎందుకంటే వారు ఇక్కడ ఆడే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు, మేబీ లాంగ్ రన్ ఉండకపోవచ్చు, వీకెండ్స్ వరకు ఓపెనింగ్ వస్తే ఇక్కడ రావచ్చేమో కానీ లాంగ్ రన్ అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఇండియాను ఒక హీరోలా చూసి సడన్గా వేరే క్యారెక్టర్ చూసేసరికి ఆడియన్స్ కూడా కొంతమంది తీసుకోలేరు, కొంతమందికి యాక్సెప్ట్ చేయొచ్చాము కానీ కొంతమంది తీసుకోలేరు. మేబీ అంత లాంగ్ రన్ అయితే ఉండకపోవచ్చు. చాలా వరకు ఎన్టీఆర్ అయితే డామినేట్ చేస్తాడు అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఏవైతే సీన్స్ వాళ్ళకి పడ్డాయో కంప్లీట్ డామినేట్ చేశాడు. ఎందుకంటే ఆ డామినేషన్ కాదు కానీ హృతిక్ రోషన్ ఎందుకో తగ్గించారనిపించింది. ఎన్టీఆర్ కోసం ఏమో తెలియదు కానీ చాలా తగ్గించారనిపించింది. దానివల్ల కంప్లీట్ డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. టికెట్ ప్రైస్ గురించి చెప్పండి. అక్కడేమో తంతా రేటు మనతారే 300-400 రేట్లు ఏమంటారు బ్రో? ఏదైనా సరే మూవీ అనేది ఒక బిజినెస్. ఆ బిజినెస్ ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళకి నచ్చిన రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు ఎంతనే పెట్టుకోవచ్చు, 100 రూపాయలు కాబట్టి 1000 రూపాయలు పెట్టుకోవచ్చు. కాకపోతే ఆడియన్స్ అనే వాళ్ళు చూడాలా లేదనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు నచ్చితే చూస్తారు, నచ్చపోతే లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎంతనే పెట్టుకోండి, మీ ప్రొడక్ట్ మీరు ఎంతనే పెట్టుకోండి. కాకపోతే ఏంటంటే స్టేజ్ ఎక్కిపోయి ఓటీటీ వల్ల జనాలు థియేటర్ రావట్లేదు, టికెట్ ప్రైస్ వల్ల థియేటర్ రావట్లేదు, లేదంటే ఫ్యాన్స్ కోసం మేము సినిమా తీసామన్న ఒక సెల్ఫ్ డబ్బా అయితే కొట్టుకోవద్దు. కొంతమంది ఏంటంటే ఓటీటీ వల్ల థియేటర్ జనాలు చెప్పిన అతనే 3 వీక్స్ 4 వీక్స్ ఓటీటీకి ఇచ్చేస్తున్నాడు. ఇంకో అతను ఏంటంటే టికెట్ ప్రైస్ వల్లే రావట్లేదని చెప్పి అతను తన మూవీకి 400-500 కోట్లు పెడుతున్నాడు, 400 పెడుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే కంప్లీట్ గా జనాలు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది థియేటర్ల మీద. ఏదో రోజు బాయ్కాట్ చేస్తారు, అంత సదా తీరుతుంది. యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని షార్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్గా నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను అంతే. సో మరి ఎవరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగా అనిపించింది? స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది బాగుంది. ఇద్దరు చూడడానికి మంచి యాక్టర్స్, ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. నాకు ఆయన ఈయన అని ఏం లేదు, ఇద్దరిది నాకు బాగా నచ్చింది. హీరో ఎవరు, విలన్ ఎవరు? అది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది కదా, ఎన్టీఆర్ గారు విలన్ అని చెప్పేసి. చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంది? సలాం అనాలి చాలా బాగుంది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారు హృతిక్ గారిని మ్యాచ్ చేశారు. ఎన్టీఆర్ గారు డాన్స్లో ఎవరిని మ్యాచ్ చేయలేకుండా ఉన్నారు ఇప్పటిదాకా చెప్పండి. ఇద్దరు బాగా చేశారు. డాన్స్లో ఇద్దరు, ఫైట్స్లో ఇద్దరు, యాక్టింగ్లో ఇద్దరు. ఎవరిని పోల్చుకోవడానికి లేదు. మనం ఆర్ఆర్ఆర్ చూస్తే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ గారిని కంపేర్ చేయలేం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. కానీ ఇక్కడైతే ఇద్దరు అయితే మ్యాచ్ చేశారు. ఎవరు డామినేషన్ ఎక్కువ అనిపిస్తుంది? నాకు డామినేషన్ ఏం ఎక్కువ అనిపించలేదు. ఒక పరంగా విలన్గా మనం ఎన్టీఆర్ గారిని హేట్ చేస్తాము, అలానే హీరోగా మనం హృతిక్ రోషన్ గారిని లవ్ చేస్తాము, అట్లానే ఉంది. సో వార్ 3లో ఎన్టీఆర్ గారు ఉన్నారా లేదా? అది మనం చూసే చెప్పాలి, ఇక్కడ రివీల్ చేయలేదు. ఓకే, ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 5/5. చూసుకుంటే ఒక యావరేజ్ ఫిల్మ్. డాన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఎమోషన్ బాగా చేసాడు ఎన్టీఆర్ గారు. కానీ ఆ కథలో కొంచెం దమ్ము లేదు, సో అది మిస్ అయింది. దానివల్ల యావరేజ్ ఫిల్మ్. తెలుగు నుంచి చాలా తక్కువ మంది అయితే బాలీవుడ్కి వెళ్తారు సినిమాలు చేయడానికి. అవును. మహేష్ బాబు లాంటి వాళ్ళు అయితే అసలు నేను బాలీవుడ్కి వెళ్ళలేని అంటారు. సో దీనికి కారణం ఏదై ఉంటుంది అంటారు? సేమ్ ఇప్పుడు ఈ సినిమా సార్, ఇప్పుడు స్క్రిప్ట్ బాగుంటే హాలీవుడ్లో కూడా ఆడతారు సార్. త్రిపుర లాంటి సినిమా స్క్రిప్ట్ ఎంగేజింగ్గా లేకపోయినప్పుడు నువ్వు 1,00,000 కోట్లు పెట్టినా అది ఆకట్టుకోలేదు. టైటానిక్ సినిమా ఉందా, అది అక్కడ ఆడింది తెలుగులోని హిట్ కొట్టింది. అవతారం ఉందా, మొత్తం వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కూడా బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే స్క్రిప్ట్ అందరికి కనెక్ట్ అయింది, ఎమోషన్. ఈ వార్ 2 విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఎన్టీఆర్ గారి నుంచి మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ మాస్ లేదు, క్లాస్ చూపించారు అంతా. సో అది డిసప్పాయింట్ చేసింది. సో అది ఒకటే మాస్ ఇంకా యాడ్ చేసి ఉంటే మాస్ యాంగిల్ మంచి బ్లాక్ బస్టర్ అయ్యేది. సో ఆయనకు తగ్గ లెవెల్లో అక్కడ సీన్స్ కానీ యాక్షన్ కానీ లేవు అన్న. ఎన్టీఆర్ గారికి హృతిక్ రోషన్ గారిని హైలైట్ చేశారు. ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారేమో, కానీ ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్ ఫిలిం. మొత్తంగా రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 2.5 ఇస్తాను. ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ డామినేట్ చేసి నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటారు, కానీ ఎన్టీఆర్ అని అనుకోవట్లేదు. ఆయన ఈయన డామినేట్ చేసిన ఆయన అనుకుంటుండు, ఆయన ఈయన డామినేట్ చేసిన ఈయన అనుకుంటుండు. ఎన్టీఆర్ అని ఇద్దరిని ఈక్వల్గా చూసిండు. అది సో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా అనిపించింది అన్న? ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ ఆర్ఆర్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ చూసారా, అలాగ ఉందని ఈ సినిమాలో కూడా. అది ఓవరాల్గా ఏం చెప్తారు వార్త గురించి? ఓవరాల్గా ఏం చెప్పాలన్నా, ఇప్పుడు వరకు ఉన్న రికార్డు మొత్తం అన్ని తుడుచుకుపోతాయి, తిరిగి లేదు. ఇది రాసి పెట్టుకోండి, ఇది నందమూరి వారి నామవాచకం అంతే.
అంటే గత 10 ఏళ్ల నుంచి 15 నుంచి 25 వరకు బ్లాక్ బస్టర్స్ అనుకోవచ్చు. ఇట్లే ఇంకా టెంపర్ కానించి రేపు వచ్చే ప్రశాంత్ నీల్ సినిమా వరకు బ్లాక్ బస్టర్లు బ్లాస్టర్ అంటే బ్లాస్టర్, బ్లాక్ బస్టర్ మా ఎన్టీఆర్ అన్నదే ఎవరిది లేదు. సో కొంతమంది ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు, బాడీ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, వాళ్ళకి ఏం చెప్తాం? నా ట్విట్టర్లో మొబైల్ చేతిలో ఉంటుంది, సిస్టమ్ ముందు ఉంటుంది, కూర్చుంటారు, ఏం పని పాటలు ఏం చేస్తారు, ఈయన పైకి ఎదుగుతున్నాడు, ఈయన తొక్కేయాలి తొక్కుతుంది. ఎంత తొక్కితే అంత ఎదుగుతాడు. ఎవరు అడుగుచాడో మాకొద్దు, మా తాత అడుగుచాడే మాకొద్దు, అంతే. మబ్బేస్తే వర్షం పడుద్ది, ఎన్టీఆర్ అని కొడితే బ్లడ్ పడుద్ది. అదే ఓవరాల్ గా వార్ 2 గురించి చెప్పమంటే ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు ఎన్టీఆర్ ఈసారి? రికార్డులు మొత్తం తుల్లిపోయానా, ఇంకేం రికార్డులు బ్రేక్ చేయాలి.